ఎవరైతే వరాహస్వామిని 7 వారాలు సేవించుకుంటారో, సేవించినటువంటి వారు ఒక 21 ప్రదక్షిణాలు చేస్తే వారు అనుకున్నటువంటి కామ్యం అనేటువంటిది, సంకల్పం అనేటువంటిది సిద్ధింపబడుతుంది అనేటువంటిది ఇక్కడ చాలా ప్రసిద్ధి వరాహస్వామి దగ్గర. రైట్. కానీ అందరూ మన కొరకు, మన సమస్యల కొరకో లేకపోతే భూ సమస్యల కొరకు మనం సేవిస్తూ ఉంటాం. కానీ ఆయా భగవంతుడు ఒక్కొక్క యుగంలో వచ్చినప్పుడు ఒక్కొక్క విశేషణాన్ని ఆయన నేను దీనికి వస్తాను, మీకు ఏ ఉపదేశాన్ని అందిస్తానో కూడా ఆయన ఉపదేశించాడు. ఆ విషయాలు తెలియజేయడానికి ఆచార్యులు మనకి ఇన్ని క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వరాహస్వామిగా వచ్చినప్పుడు అందరూ భూ సమస్యల కొరకే అనుకుంటారు. కానీ మనకి మన శాస్త్రంలో వరాహ పురాణంలో ఆయన చెప్పినది ఏంటంటే, వరాహస్వామి సహజంగా మనం అందరూ వింటూ ఉంటాం అంతిమ స్మరణ అని. చివరి సమయంలో మనం ఏదైతే అనుకుంటామో దాన్ని వచ్చే జన్మలో పొందుతూ ఉంటామని, భగవన్ నామస్మరణ చేస్తే ఆయన చోటుకు మనం చేరుకుంటామని, లేక ఇంకేదైనా బ్రాహ్మణత్వం పొందాలనుకుంటే, లేకపోతే రాజులా ఉండాలనుకుంటే, ఐశ్వర్యాదులు కావాలనుకుంటే ఆ స్థానాలు మనం వచ్చే జన్మల్లో పొందుతూ ఉంటామని చెప్తూ ఉంటారు. కానీ వరాహస్వామి అలా కాదు. నువ్వు ఆ సమయంలో, చివరి సమయంలో నీకు వాక్కు సరిగ్గా ఉంటుందో లేదో నీకు తెలియదు, నీ శరీరం నీ ఆధీనంలో ఉంటుందో నీకు తెలియదు. కనుక నువ్వు అప్పుడు నా నామస్మరణ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆరోగ్య వ్యవస్థ నీకు నడిచే శక్తి ఉన్నప్పుడు, మాట్లాడే శక్తి ఉన్నప్పుడు, నామస్మరణ చేసేటువంటి శక్తి నీలో ఉన్నప్పుడు, సమర్థత నీలో ఉన్నప్పుడు నా నామస్మరణ చేయి. నీకు అటువంటి సమయం ఒకటి వస్తుంది, నీ ఆధీనంలో నీ శరీరం లేని సమయం, నీ వాక్కు నీ ఆధీనంలో లేని సమయం వచ్చినప్పుడు, అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అంటూ నా భక్తుడి యొక్క నామాన్ని నేను స్మరించి నిన్ను నా లోకానికి తీసుకెళ్తానని చెప్పి ఉపదేశించాడు వరాహస్వామి. కనుక అటువంటి ఉపదేశం వరాహస్వామి ఆయన వచ్చినప్పుడు, కృతయుగంలో వచ్చినప్పుడు ఎన్నో ఉపదేశాలు అందిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని మనకు అందించాడు. ఈ విషయం తెలియజేయాలంటే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉంటే మనకి తెలియదు, ఆ వరాహస్వామి కూడా ఉంటేనే మనకి ఆ విశేషణాలు తెలుస్తాయి. రాముడిగా అవతరించినప్పుడు మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం అంటూ, వచ్చినటువంటి వాడు శత్రువు అయినప్పటికీ కూడా ఒకసారి శరణాగతి చేస్తే చాలు, వాడిని మిత్రత్వంతో స్వీకరించి వాడికి అభయాన్ని ఇచ్చే తీరుతాను తప్ప విడిచిపెట్టేటువంటి వ్రతం కాదు నాది, వాడిని విడిచిపెట్టను అంటూ ఉపదేశించాడు రామచంద్రమూర్తి. కృష్ణుడిగా వచ్చినప్పుడు నువ్వు మిత్రత్వంతో వచ్చినా శత్రుత్వంతో వచ్చినా, నువ్వు అసలు ధర్మాన్ని పాటించినా పాటించకపోయినా, నువ్వు ఏది ఆచరించినప్పటికీ కూడా అది నాకు సమర్పితం చేయి, నీకేం కావాలో చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ. అలా అనేక రకాలుగా భగవంతుడు యుగ యుగానికి ఆయన అవతరిస్తున్నప్పటికీ, అవతరించిన ప్రతిసారి కూడా సహజంగా అందరూ ఏమనుకుంటారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకుంటారు. అంటే దుష్టిని శిక్షించడానికి లేకపోతే శిష్టులను రక్షించడానికి వస్తారని లౌకికంగా నానుడిది. అందరూ దుష్ట శిక్షణ అనుకుంటారు ముందు, కానీ దుష్ట శిక్షణ కాదు. పరిత్రాణాగ సాధూన, ముందు నా భక్తుల్ని రక్షించడానికి వస్తాను నేను, తర్వాత దుష్టుల్ని శిక్షించడానికి. పరిత్రాణాగ సాధూన వినాశాగచ దుష్కృతం అని, ఎవరైతే దుష్ట పనులు చేసేటువంటి వారు ఉన్నారో వారిని చూడడానికి తర్వాత వస్తాడు. కానీ తనను ఆశ్రయించి నిత్యము తన మీదే విశ్వాసం ఉంచేటువంటి భక్తుల్ని ముందుగా సేవించడానికి వస్తాడు భగవంతుడు. కనుక ఆ భక్తులకి ఏదైతే అవసరమో దాన్ని తీర్చడానికి ఆయన అవతరిస్తూనే ఉంటాడు. సహజంగా మన సాంప్రదాయంలో, మన వైష్ణవ సాంప్రదాయంలో 5 స్థానాలలో భగవంతుణ్ణి అర్చిస్తామని చెప్తూ ఉంటారు. పరమని, వ్యూహమని, విభవని, అంతర్యామిత్వం అని, అర్చావతారమని. పరమం అంటే భగవంతుడు వైకుంఠంలో ఉంటాడని, వైకుంఠనాథుని సేవించాలి అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాతే. దానివల్ల మనకి శాస్త్రంలో ఉన్నప్పటికీ ఈ శరీరంతో మనం ఆయన పొందలేము. వ్యూహస్థానంలో క్షీరసాగరంలో ఆయన వ్యూహవాసుదేవుడిగా వేంచేసి ఉన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి బ్రహ్మాదులు కూడా ఆయనకి వారి యొక్క బాధను మొరపెట్టుకోవాలనుకుంటే ఆయన దర్శనాన్ని ఇవ్వడట. కేవలం విద్యుత్ లేఖ ఎలా అయితే వర్షం వచ్చినప్పుడు కనిపిస్తుందో ఆ స్వరూపంతోనే వారికి దర్శనం ఇస్తాడే తప్ప ఆయన స్వరూపాన్ని కానీ ఆయన దర్శనాన్ని వాళ్ళకి కూడా అందించాడు. మరి దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. మరి 3వ స్థానం విభవావతారం అంటారు. రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు తన దర్శనాన్ని ఎవరైతే పొందారో వారి వరకే తన యొక్క కృప కరుణ అనేటువంటి అందుతాయి తప్ప మనలాంటి వారికి అందుంటే మనం కూడా ఆయన అనుగ్రహంతో ఎక్కడో ఉండేవాళ్ళం. కనుక దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అంతర్యామిత్వము అంటే అనువనువున భగవంతుడు నిండి ఉంటాడు. కానీ అనువనువున నిండి ఉన్నటువంటి భగవంతుని సేవించాలి అంటే మహర్షులు కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేస్తే కానీ వారికి అనుగ్రహాన్ని అందించడు. మరి మనలాంటి మానవులకి అది అవుతుందా అంటే దానివల్ల శక్యం కాదు. మరి మనం భగవంతుణ్ణి సేవిస్తే ఏ రకంగా ఆయన సేవించాలి, ఏ రకంగా ఉద్ధరింపబడాలి మనం అంటే, మన పెద్దలు, ఆచార్యులు, అందరూ మహానుభావులు అందరూ ఆచరించినటువంటి ఆచరణ ఒకటే, అది విగ్రహ స్వరూపంగా ఉన్నటువంటి మూర్తిని ఆశ్రయించడం. అదే అర్చావతారం అని. అర్చామూర్తిని మనం ఆశ్రయిస్తే మనం అనుకున్నటువంటివన్నీ కూడా సిద్ధింపబడతాయి, మనం అనుకున్నవన్నీ కూడా ఆయన అందిస్తాడనేటువంటిది మన ఆచార్యులు అందించినటువంటి ఒక మంచి అనుగ్రహం.
అది కేవలం ఒక వెంకటేశ్వర స్వామి కాకుండా ఆయన అవతరించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాదు, యుగ యుగానికి భగవంతుడు మనకి ఆయన యొక్క అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటాడు అని తెలియజేయడానికి ముందుగా చతుర్యుగాత్మకంగా మూర్తుల్ని ప్రతిష్ఠింపజేశారు. దాని తర్వాత సుదర్శన నారసింహస్వామి మనకు ఉండేటువంటి సంరక్షణ కొరకు, ఆయుష్ ఆరోగ్య అభివృద్ధి కొరకు మంత్రశాస్త్రంలో వారిని ముందు సుదర్శనమూర్తిగా, ఏకశిలలో వెనక భాగంలో యోగ నరసింహస్వామిగా వేయించేసి ఉంటారు. దాని తర్వాత మనకి నరసింహస్వామి, అలానే శ్రీభూనీలా సమేత వైకుంఠనాథుడు, లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆపై అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి. దాని తర్వాత మనకి ఈ విఘ్న విమోచక హనుమంతుడి యొక్క క్షేత్రం. విఘ్న విమోచక హనుమంతుడు అంటే సహజంగా ఈ క్షేత్రాలన్నింటికి కూడా ముందు మనకి యోగాంజనేయ స్వామి సన్నిధి ఉంది. ఆయన తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. మన ఆచారం మనకి తెలియజేసింది ఏంటంటే, అక్కడ ఆంజనేయ స్వామి ఈ కొండపైకి వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికల కొరకు ఆయన తపస్సు ఆచరిస్తే వారికి ఉండేటువంటి విఘ్నాలు తొలగించడానికి ఈయన అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడని ముందు ఒక ఆంజనేయ స్వామి, చివరి ఒక ఆంజనేయ స్వామిగా ప్రతిష్ఠింపజేశారు. ఈ విగ్రహం ఎన్ని అడుగులు? ఈ విగ్రహం ఈ పీఠం వరకు, పీఠంతో కలిపి 36 అడుగులు. 36 అడుగులు. పాదాల దగ్గర నుంచి విగ్రహ స్వరూపం 27 అడుగులు. ఇంత విగ్రహానికి మీరు దండ వేయాలన్నా, వస్త్రం మార్చాలన్నా ఎలా 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 సాధ్యపడుతుంది? సాధ్యపడుతుందంటే అది ఆయన ఇచ్చినటువంటి అవకాశం అంతే. ఓ దండ సమర్పించడానికి అవకాశం ఉంది. ఆ పైన మనకు కనిపించేటువంటిది అది హైడ్రో, అది కింద దాకా వస్తుంది, పై దాకా మనం చేర్చుకోవచ్చు. దాని ద్వారా మనం సమర్పిస్తాం. మాలలు కానీ వస్త్రాలు కానీ అన్నీ దాని చేతనే. అందులోని ప్రతిష్ఠ చేసినప్పుడు సమర్పించేటువంటి వస్త్రం సమయం ఎక్కువ పట్టింది, కానీ దాని తర్వాత అభిషేకాలు చేసే కొద్దీ మనకి సులభం అవుతూ ఉంది. ఆయన సులభంగా ఆయన నడిపిస్తున్నాడు ముందుకి. ఇప్పుడు దండ ఎవరైనా వేయాలంటే ఎన్ని అడుగుల దండ కావాలి? 54 అడుగుల దండ కావాలి. 54 అడుగుల దండ. అలా వస్త్రం సమర్పించాలంటే, వస్త్రాలు సమర్పించాలంటే మేల్చాతులు ఒక 4 మేల్చాతుల వస్త్రాలు కావాలి. మేల్చాతు వస్త్రం అంటారు దాన్ని. వస్త్రం ఒకటే దాదాపు మనకి 36 మీటర్ల దాకా ఉంటుంది. అలాంటివి ఒక 4 వస్త్రాలు కావాల్సి వస్తాయి. అలా అయితే వారిని మనం భోగ్యంగా సేవించగలం, లేకుంటే అవ్వదు. విఘ్న విమోచక హనుమంతుడు అని మన ఆచార్యులు నామం అందించారు. మన జీవితాలలో కలిగేటువంటి విఘ్నాలన్నిటికీ కూడా విమోచన కలిగించి, సహజంగా అన్ని విఘ్నాలను తొలగించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. రాముడికి విఘ్నం కలిగింది, రాముడి యొక్క విఘ్నాన్ని తొలగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. సీతామ్మవారికి అడ్డంకులు ఉంటే వారిని తొలగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. మీరు గమనిస్తే రామాయణం మొత్తంలో వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా రామాయణాన్ని రచించాడు. శ్లోకాలన్నీ రచించడం ఒక ఎత్తు అయితే, ఆ శ్లోకాలకు కథాంశాలకి పేర్లు పెట్టడం కూడా అద్భుతమైనటువంటి పేర్లు అందించాడు. రాముడు బాల్యానంతటినీ కూడా బాలకాండ అని, లేక అయోధ్య నగరంలో ఉన్నంతకాలం అయోధ్యకాండ అని, అరణ్యవాసం చేస్తున్న దాన్ని అరణ్యకాండ అని, కిష్కింధ రాజ్యంలో ఉన్నటువంటి దాని కథాంశాన్ని తీసుకుని కిష్కింధకాండ అని, యుద్ధం జరిగేటువంటి సమయంలో యుద్ధకాండాన్ని అందించారు. కానీ హనుమంతుడు యొక్క కథాంశం వచ్చేటువంటి సమయంలో ఉండేటువంటి కథని మాత్రమే సుందరకాండని అందించాడు. అంటే మీరు గమనిస్తే కొన్ని కోట్ల వానరాల ప్రాణాలు కాపాడేటువంటి వాడు ఆంజనేయ స్వామి. రాముడు లాంటి వాడు ఎంతో శక్తి సంపన్నుడు అయినప్పటికీ సీతామ్మవారి యొక్క విరహ వేదన ఆయన ఆ వేదన ఆయన చూసి అన్ని కోట్ల వానరాలకి, అంత ఆ రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి, అయోధ్యవాసులందరినీ కూడా ప్రాణాలు నిలిపినటువంటి వాడు ఎవడైనా ఉన్నారు అంటే కేవలం ఆంజనేయ స్వామి. అంతమంది మనస్సులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. కనుక భగవంతుడికి ఆచార్యుడిగా ఉండేటువంటి వాడు, ఆచార్య స్వరూపుడని మనం కీర్తిస్తూ ఉంటాం మన శాస్త్రంలో ఆంజనేయ స్వామిని. కనుక మన జీవితాలలో కూడా ఎన్నో రకాల అడ్డంకులను తొలగించి మనకు ఒక మంచి మార్గదర్శకుడయ్యి, మన అడ్డంకులను తొలగించి విజయాలు కల్పించేటువంటి వాడిగా, విఘ్నాలను తొలగించి నిర్విఘ్నంగా మన కార్యాలని, మన ఆచరణ ముందుకు సాగేటట్టుగా మనల్ని మార్గదర్శకత్వంగా ఆయన ఉండాలి అని విఘ్న విమోచక హనుమంతుడు అనే ఒక మంచి నామాన్ని అందించారు ఆచార్యులు. ఆయన అనుగ్రహం చేత ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఆయన ఎంతో వారికి ఉండేటువంటి, ఎలా అయితే వరాహస్వామిని సేవిస్తే వారి యొక్క కామ్యాలు సిద్ధింపబడుతూ ఉన్నాయో, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వారు సేవించి వరాహస్వామిని అయితే సేవిస్తున్నారు. ఇక్కడికి వచ్చి కూడా చాలామంది ప్రతి మంగళవారాలు వచ్చేటువంటి వారు ఉన్నారు, శనివారాలు వచ్చేటువంటి వారు ఉన్నారు, ప్రతినిత్యం వచ్చి సేవించుకునేటువంటి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కనుక మంచి విఘ్నాలు తొలగించి నిర్విఘ్నత చూపించేటువంటి మార్గదర్శకుడు ఆంజనేయ స్వామి. అది రామాయణంలో చూడొచ్చు, ఈ కొండపైన కూడా చూడొచ్చు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంత పెద్ద
విగ్రహానికి తగ్గట్టుగా ఎన్ని అడుగులో చెప్పారు? ఇప్పుడు ఈ డోర్ ఎన్ని అడుగులో ఉంది యాక్చువల్లీ మీకు ఐడియా 45 అడుగులు. 45 అడుగుల ఈ ద్వారబంధాన్ని, ఈ డోర్ని కూడా చేసింది మన హైదరాబాదీ సంస్థ. సో ఈ డోర్కి సంబంధించిన వివరాలను కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ జై యూ. శ్రీరామ్.